న్యూస్ ఇన్ టుడే. వరికి ఎకరాకు 10,000 ఆర్థిక సాయం. పంటలు కోలుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం. వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రి 10,000 రూపాయలు ఆర్థిక సాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భరోసా. చిరునవ్వుతో చెలరేగిన కమలా హారిస్. గొక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చల్లో కమలా హారిస్ గారిదే పైచేయి. పలు అంశాలపై విస్పష్ట వైఖరి. స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన ట్రంప్. అదండి సంగతి. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చల్లో అయితే మాత్రం కమలా హారిస్ గారిదే పైచేయిగా ఉండాలని తెలుస్తుంది. 70 ఏళ్ళు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా. గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు. విద్యుత్ వాహనాలకు 14,000 కోట్లు. ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌసం. 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం. రామ్మోహన్ నాయుడు గారి పేరుని సింగపూర్ దేశం ప్రతిపాదించగా భూటాన్ బలపరచడంతో ఇతర సభ్య దేశాలు కూడా ఆమోదం తెలిపాయి. దీనివల్ల ఎన్నికైతే ఏకగ్రీవంగానే జరిగింది. 5,64,000 ఎకరాల్లో పంట నష్టం. 19 జిల్లాల్లో 3 లక్షల మంది రైతులపై వరద దెబ్బ. నష్టపోయిన రైతులకు అదనపు సాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు గారు. పెట్టుబడి రాయితీ మరింత పెరిగే అవకాశం.